హాయ్ వన్ ఈరోజు డే 10కి సంబంధించిన వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. కొంతమంది ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని పరిష్కరించలేము అని భయపడుతూ ఉంటారనమాట. అంటే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికి సంబంధించిందే ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. స్ట్రెస్ అనేది ఎంత భయంకరంగా హెల్త్ని నాశనం చేస్తుంది అనేది ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బీపీ లెవెల్స్ని అబ్నార్మల్గా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల హార్ట్ స్ట్రోక్ రావడానికి, మైండ్ ఫ్రీగా ఉండకుండా ఏదో ఒక కన్ఫ్యూజన్తో పని చేసేటప్పుడు దృష్టి లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఎక్కువగా ఈ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళలో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నిద్ర ఉండదు. ఈ నిద్ర ఎప్పుడైతే శరీరానికి ఉండదో ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎలాగా? లేడీస్లో అయితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది, అండ్ జెంట్స్లో అయితే ఎక్కువగా వ్యసనాల మీద ఆధారపడడానికి అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి వల్ల వచ్చేది ఏమీ లేదు, ప్రాబ్లమ్స్ తప్ప. ఏ రోజు పని ఆ రోజు చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు వర్క్ రేపు చేద్దాంలే అనే ఆలోచనలో ఉన్నారంటే పని ఒకదాని మీద ఒకటి పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ బాడీలో మంచిగా హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, స్ట్రెస్ హార్మోన్ దూరం అవ్వాలి అంటే మీరు హ్యాపీ హార్మోన్ని క్రియేట్ చేయాలి. అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించేయండి. గైస్, స్ట్రెస్ అనేది ఎందుకు ఉపయోగపడింది, దాన్ని మీ మైండ్కి ఎప్పుడు రానివ్వకుండా చూసుకోండి. హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడు క్రియేట్ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అలాగే ప్రాబ్లమ్స్ మళ్ళీ పోతూ ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు లైఫ్ లాంగ్ ఉంచేలాగా మీ మైండ్ని క్రియేట్ చేయకండి. హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. మన ఛానల్లో వీడియోస్ కంటెంట్ బాగా నచ్చుతుంది అనుకుంటే లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.